ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకొని సంఘం అభివృద్ధికి పాటుపడాలని ఇక తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సంఘ భవనంలో ఆదివారం జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం సంఘంలో సభ్యులుగా చేరి వాటిని పరిష్కరించుకోవాలని అన్నారు. సంఘ భవనానికి సంబంధించి 3 సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తయిందని పేర్కొన్నారు. ఖాళీ స్థలంలో 2004లోనే పిల్లర్లు వేయడం జరిగిందని, అతి త్వరలోనే అక్కడ సంఘ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేసేందుకు ముందుంటామని తెలియజేశారు. అందరూ బాగుంటేనే సంఘం బాగుంటుంది. సంఘంలో తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల జిల్లా సంఘ ఎగ్జిక్యూటివ్ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో 3 తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా సంఘ కార్యవర్గ సమావేశం కూడా కార్యకర్తలకు హాజరు కావడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశంలో మేము కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సంఘంలో సభ్యులుగా చేరి సమస్యలు పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి మరి తీర్మానం చేసుకున్నాం. అంతేకాకుండా మరి యొక్క సంఘ భవనంలో మరి ఏదైతే 3 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయిందో వాళ్లకు అగ్రిమెంట్ ఇచ్చి, ఒకవేళ అగ్రిమెంట్ తీసుకోకపోతే వాళ్ళని ఖాళీ చేయించి వేరే వాళ్ళకి అగ్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ స్థలంలో మరి ఎట్టి పరిస్థితుల్లో సంఘభవనం నిర్మాణం కొరకు మరి ఈరోజు తీర్మానం చేసి ఎట్టి పరిస్థితుల్లో అవసరం పడితే వీధికి ఇచ్చాన కూడా ఆ యొక్క సంఘ భవనం చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా కొందరు వ్యక్తులు మరి మా ఇంటి పక్క ఉన్నటువంటి ఒక అతను మా యొక్క సంఘంలో ఆ యొక్క ఖాళీ ఉన్నటువంటి పిల్లర్ చేసిన స్థలంలో ఒక విలేకరిని పట్టుకొని కావాలని చెప్పేసి మా సంఘం మీద పడ్డాడు. కాబట్టి దాన్ని 33 జిల్లాల యొక్క అధ్యక్ష కార్యదర్శులను పిలిచి ఇక్కడనే అవసరం పడితే ఆయన ఇంటి ముందర టెంట్ వేసి ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటామని చెప్పి అత్తింటి వేధింపులు తరలి